హలో అండి, అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే పూజల గురించి. సో ఇప్పుడు నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. నవరాత్రి పూజలో పూజ గదిలో మనం సామాన్ని ఎలా పూజ చేయాలి, దానికి కూడా కొన్ని విధానాలు ఉంటాయి కదా. వీడియో చూశాను, ఆ వీడియోలో అయితే బాగా చూపించారు, నేను మీకు కూడా చూపిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ వీడియో. ఎవరెవరు కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఓకేనా. సో వీడియో స్టార్ట్ చేద్దాం రండి. దేవుడికి పూజ చేసేటప్పుడు పాటించవలసిన కొన్ని బేసిక్ నియమాల గురించి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. దీపం కుంది కింద తప్పకుండా ఇలా ఒక చిన్న ప్లేట్ అయినా పెట్టుకోవాలి, లేకపోతే ఆకు అయినా పెట్టుకోవాలి. దీపం కుందులు కొనేటప్పుడు బొట్టు పెట్టుకుని అంచులు 3, 5, 7, 9 ఉండేవి మాత్రమే చూసి కొనుక్కోవాలి. కుందులో ఫస్ట్ ఆయిల్ వేసుకుని తర్వాత ఒత్తులు వేసుకోవాలి. ఇలా 3 కానీ 2 కానీ వేసి దీపారాధన చేసుకోవాలి. గంట ఎప్పుడు కింద పెట్టకూడదు. గంట కింద ఇలా ఒక ప్లేట్ కానీ ఆకు కానీ పెట్టుకోవాలి. ఒకే పెడలో ఉన్న అరటిపళ్ళు మనం తింటూ అదే పెడలో అరటిపళ్ళు దేవుడికి పెడితే అశౌచమైన వాటితో సమానం అంటారు. అంటే మనం ఎంగిల్ చేసి పెట్టినట్లు అన్నమాట. ఇలా పెడలో ఉన్న అరటిపళ్ళు 2 పార్ట్స్ గా చేసి ఒక పెడను మాత్రం దేవుడి పేరు చెప్పి పక్కన పెట్టుకొని ఆ పళ్ళును మాత్రమే దేవుడికి పెట్టాలి. దేవుడి దగ్గర చెంబుతో పెట్టే వాటర్లో ఎప్పుడూ పుష్పం వేయకూడదు. ఉంటే ఒక తులసి దళం వేసి పెట్టడం మంచిది. పుష్పాలను వాష్ చేసి ఏ పూజల కొరకు వాడకూడదు. జ్యోతి వెలిగించాక కూడా కుందికి ఇంకొకసారి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి. దేవుడి దగ్గర పెట్టిన ప్రతి పండుని కడిగిన తర్వాత మాత్రమే పెట్టాలి. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ నేను పెద్దల ద్వారా తెలుసుకొని ఫాలో చేస్తున్నవి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఫాలో చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం. మనకి తొందరలో దేవి శరన్నవరాత్రులు రాబోతున్నాయి కదండి. ఆ టైంలో ప్రకృతిలో అమ్మవారి శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఏ చిన్న పూజ కానీ పుణ్యకార్యం చేసిన అమ్మవారు తొందరగా ప్రసన్నం అవుతారు. ఈ నవరాత్రుల్లో చేసే సుహాసిని పూజ, కుమారి పూజ చాలా విశేషమైనదిగా చెప్తుంటారు. నవరాత్రులు చేసినా చేయకపోయినా ఈ 9 రోజుల్లో కనీసం ఒక్క ముత్తైదు కానీ ఒక్క కన్యకు కానీ కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. అమ్మవారు అలంకార ప్రియులు గనక మీ వీలు అవకాశాన్ని బట్టి ఇలా ఏదైనా అలంకరణకు సంబంధించిన వస్తువులు తాంబూలంలో పెట్టిస్తే చాలా మంచిదండి. తాంబూలంలో పెట్టేటప్పుడు కానీ పళ్ళు దానం ఇచ్చేటప్పుడు కానీ ఏ పళ్ళు అయినా 2 జతగా ఇవ్వాలి. 2 తమలపాకులు, 2 ఒక్కలు, కాయిన్, 2 పళ్ళు, పుష్పం, పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క. తాంబూలం ఇచ్చేటప్పుడు ఇవి ఉండేటట్లు చూసుకోండి. మిగతా మంగళకరమైన వస్తువులన్నీ ఏవైనా ఎన్నైనా ఇవ్వచ్చు మీ స్తోమత అవకాశాన్ని బట్టి. ముత్తైదువికి తాంబూలం ఇచ్చేటప్పుడు సాక్షాత్ అమ్మవారిగా భావించి కాళ్ళు కడిగి పసుపు రాసి చంపలకి చందనం పూసి కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళ చేతిలో తాంబూలం పెట్టి చేతికి అక్షతలు ఇచ్చి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవాలి. తరువాత ఆ రోజు మనం ఇంట్లో ఏదైనా ప్రసాదం చేస్తే ఆ ప్రసాదం పెట్టి సాగనంపాలి. నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా ఫాలో చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం. సో వీడియో చూశారు కదా, ఇదే ఈ రోజు వీడియో. కొన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా, అండ్ లైక్, కమెంట్, షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫ్రమ్ మోర్ వీడియోస్, మై సజెషన్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.